మీ స్వంత కళ్లతో భూమి యొక్క వక్రతను చూడగలరని ఊహించండి. మన గ్రహం యొక్క ఉత్కంఠభరితమైన అందాన్ని కేవలం ఎంపిక చేసిన కొద్దిమంది మాత్రమే అనుభవించిన దృక్కోణంలో చూడవచ్చు. సునీతా విలియమ్స్ కోసం ఇది కేవలం కల కాదు. ఆమె భూమి చుట్టూ తిరుగుతూ, ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందికి స్ఫూర్తినిస్తూ, భూమి చుట్టూ తిరుగుతూ 322 రోజులు జీవించింది. సెప్టెంబరు 19, 1965న ఒహియోలోని యూక్లిడ్లో జన్మించిన సునీతా విలియమ్స్ ప్రఖ్యాత వ్యోమగామిగా మారడం ఆమె సంకల్పం, కృషి మరియు అన్వేషణ పట్ల మక్కువకు నిదర్శనం. భారతీయ అమెరికన్ సంతతికి చెందిన కుటుంబంలో పెరిగిన సునీత మసాచుసెట్స్లోని నీధల్లో పెరిగారు. అక్కడ ఆమె చిన్నప్పటి నుండి సైన్స్ మరియు గణితంపై బలమైన ఆసక్తిని పెంచుకుంది. ఆమె తల్లిదండ్రులు దీపక్ మరియు బోని పాండ్యా ఆమె ఉత్సుకతను ప్రోత్సహించారు. క్రీడలు మరియు విద్యా కార్యకలాపాలలో ఆమె పాల్గొనడానికి మద్దతు ఇచ్చారు. సునీత తండ్రి న్యూరోనాటమిస్ట్, ఆమె సైన్స్ పట్ల ఆసక్తిని ఏర్పరచడంలో ముఖ్యమైన పాత్ర పోషించారు. తరచుగా ఆమెను మ్యూజియంకు తీసుకెళ్లి ఆమె ఊహాశక్తిని రేకెత్తించే విధంగా సంక్లిష్టమైన భావనలను వివరిస్తారు. ఆమె పెద్దయ్యాక సహజ ప్రపంచం పట్ల సునీత యొక్క మోహం మరింత లోతుగా పెరిగింది మరియు ఆమె సైన్స్లో వృత్తి అవకాశాలను అన్వేషించడం ప్రారంభించింది. విద్యపై ఆమె తల్లిదండ్రుల ప్రాధాన్యత మరియు యునైటెడ్ స్టేట్స్కు వలస వచ్చిన వారి స్వంత అనుభవాలు సునీతలో బలమైన పని నీతిని మరియు ఆమెకు అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలనే కోరికను కలిగించాయి. 1983లో నీథమ్ హైస్కూల్ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత సునీత యునైటెడ్ స్టేట్స్ నేవల్ అకాడమీలో చేరింది. అక్కడ ఆమె 1987లో ఫిజికల్ సైన్స్లో బ్యాచిలర్ డిగ్రీని పొందింది. అకాడమీలో ఉన్న సమయం ఆమెకు సైన్స్ మరియు ఇంజనీరింగ్లో బలమైన పునాదిని అందించడమే కాకుండా ఆమె కెరీర్లో ఆమెకు బాగా ఉపయోగపడే క్రమశిక్షణ మరియు నాయకత్వ నైపుణ్యాలను కూడా ఆమెలో నింపింది. నావల్ అకాడమీలో విద్యార్థిగా సునీత భౌతిక శాస్త్రం మరియు రసాయన శాస్త్రం నుండి గణితం మరియు కంప్యూటర్ సైన్స్ వరకు అనేక రకాల విషయాలను బహిర్గతం చేసింది. క్రీడలు మరియు సమాజ సేవతో సహా వివిధ పాశ్చేతర కార్యకలాపాలలో పాల్గొనే అవకాశం కూడా ఆమెకు లభించింది. ఇది జట్టుకృషి మరియు స్నేహం యొక్క బలమైన భావాన్ని పెంపొందించడానికి సహాయపడింది. గ్రాడ్యుయేషన్ తర్వాత సునీత యునైటెడ్ స్టేట్స్ నేవీలో ఒక ఎన్సైన్గా నియమించబడింది మరియు నావల్ ఏవియేటర్గా తన శిక్షణను ప్రారంభించింది. ఆమె 1989లో తన రెక్కలను సంపాదించుకుంది మరియు SH-60 సీహాక్ హెలికాప్టర్ను ఎగురవేయడానికి వెళ్ళింది. తరువాత SH-3H సీ కింగ్గా మారింది. నావల్ ఏవియేటర్గా సునీత అనుభవం ఆమె ఎగిరే నైపుణ్యాలను మెరుగుపర్చడమే కాకుండా జట్టుకృషి, కమ్యూనికేషన్ మరియు అనుకూలత యొక్క ప్రాముఖ్యతను కూడా ఆమెకు నేర్పింది. ఏ వ్యోమగామికైనా అవసరమైన లక్షణాలు. సునీత తన నౌకాదళ వృత్తిలో పురోగమిస్తున్నప్పుడు ఆమె విజ్ఞాన శాస్త్రం మరియు అన్వేషణలో తనకున్న ఆసక్తితో విమానయానం పట్ల ఉన్న అభిరుచిని మిళితం చేసే ఇతర అవకాశాలను పరిగణనలోకి తీసుకోవడం ప్రారంభించింది. 1993లో ఆమె నేవల్ టెస్ట్ పైలట్ స్కూల్కు కేటాయించబడింది. అక్కడ ఆమె 1994లో టెస్ట్ పైలట్గా పట్టభద్రురాలైంది. ఈ అనుభవం ఆమెకు విమానానికి సంబంధించిన సాంకేతిక అంశాల గురించి మరియు సాధ్యమయ్యే సరిహద్దులను నెట్టడం యొక్క ప్రాముఖ్యతపై ప్రత్యేకమైన దృక్పథాన్ని ఇచ్చింది. టెస్ట్ పైలట్గా సునీత గడిపిన సమయం కూడా ఆమెకు ఖచ్చితమైన ప్రణాళిక, వివరాలకు శ్రద్ధ మరియు ఒత్తిడిలో ప్రశాంతంగా ఉండగల సామర్థ్యం గురించి ఆమెకు నేర్పింది. వ్యోమగామిగా ఆమె భవిష్యత్ కెరీర్లో ఆమెకు బాగా ఉపయోగపడే నైపుణ్యాలు. 1998లో సునీతను వ్యోమగామి కార్యక్రమానికి అభ్యర్థిగా నాసా ఎంపిక చేసింది. ఆమె జీవితంలో ఒక అసాధారణ అధ్యాయానికి నాంది పలికింది. ఎంపిక ప్రక్రియ చాలా పోటీగా ఉంది. వేలాది మంది దరఖాస్తుదారులు పరిమిత సంఖ్యలో స్పాట్ల కోసం పోటీ పడ్డారు. నావల్ ఏవియేటర్గా, టెస్ట్ పైలట్గా మరియు శాస్త్రవేత్తగా సునీత యొక్క అద్వితీయ అనుభవం ఆమెను ఆకర్షణీయమైన అభ్యర్థిగా మార్చింది మరియు వ్యోమగామి కార్ప్స్లో చేరే అవకాశం లభించినందుకు ఆమె థ్రిల్గా ఉంది. శిక్షణ పూర్తయిన తర్వాత సునీత తన మొదటి మిషన్ కి కేటాయించబడింది. ఇది డిసెంబర్ 9, 2006న ప్రారంభించబడింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం యొక్క ఎక్స్పెడిషన్ 14 సిబ్బందిలో సభ్యురాలిగా సునీత 195 రోజులు అంతరిక్షంలో గడిపారు.
ఈ సమయంలో ఆమె 4 అంతరిక్ష నడకలు చేసి అత్యధిక సమయం అంతరిక్షంలో నడిచిన మహిళగా కొత్త రికార్డు సృష్టించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులైన శాస్త్రవేత్తలు మరియు ఇంజనీర్ల బృందంతో కలిసి పనిచేసే అవకాశం లభించినందున అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సునీత అనుభవం ఆమె కెరీర్లో ఒక నిర్ణీత క్షణం. ఈ స్టేషన్ ఆధునిక ఇంజనీరింగ్కు ఒక అద్భుతం, మానవ చాతుర్యానికి మరియు ప్రపంచ స్థాయిలో సహకరించగల సామర్థ్యానికి నిదర్శనం. స్టేషన్లో ఉన్న సమయంలో సునీత మానవ శరీరంపై మైక్రోగ్రావిటీ ప్రభావాలను అధ్యయనం చేయడం నుండి అంతరిక్షంలో ద్రవాల ప్రవర్తనను పరిశోధించడం వరకు విస్తృత శ్రేణి శాస్త్రీయ ప్రయోగాలను నిర్వహించడానికి బాధ్యత వహించింది. స్టేషన్ నిర్వహణ మరియు నిర్వహణ, స్పేస్వాక్లు చేయడం మరియు స్టేషన్ సిస్టంల ఆపరేషను పర్యవేక్షించడం వంటి వాటిపై పనిచేసే అవకాశం కూడా ఆమెకు లభించింది. స్టేషన్లో సునీత సమయం ఆశ్చర్యం మరియు విస్మయంతో గుర్తించబడింది. ఆమె క్రింద ఉన్న భూమి యొక్క అద్భుతమైన దృశ్యాన్ని చూస్తూ విశ్వం యొక్క విశాలతను ఆలోచింపజేస్తుంది. సునీత యొక్క రెండవ మిషన్ ఎక్స్పెడిషన్ 32-33 జూలై 14, 2012న ప్రారంభమైంది మరియు 127 రోజుల పాటు కొనసాగింది. ఈ సమయంలో సునీత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం కమాండర్గా పనిచేసింది. స్టేషన్ చరిత్రలో రెండవ మహిళా కమాండర్గా నిలిచింది. కమాండర్గా స్టేషన్ యొక్క రోజువారీ కార్యకలాపాలను పర్యవేక్షించే బాధ్యత ఆమెపై ఉంది. అలాగే సిబ్బందిని వారి శాస్త్రీయ పరిశోధన మరియు అంతరిక్ష నడకలలో నడిపించింది. సునీత కమాండర్గా పనిచేసిన అనుభవం ఆమె కెరీర్లో హైలైట్గా నిలిచింది, ఎందుకంటే డైనమిక్ మరియు ఛాలెంజింగ్ వాతావరణంలో ప్రతిభావంతులైన వ్యోమగాములు మరియు శాస్త్రవేత్తల బృందానికి నాయకత్వం వహించే అవకాశం ఆమెకు లభించింది. ఆమె నాయకత్వ నైపుణ్యాలు, ఆమె సాంకేతిక నైపుణ్యం మరియు అంతరిక్ష అన్వేషణ పట్ల అభిరుచితో కలిపి ఆమెను అసాధారణమైన కమాండర్గా మార్చాయి మరియు మిషన్ అంతటా ఆమె మార్గదర్శకత్వం మరియు మద్దతు కోసం ఆమె సిబ్బంది ఆమెను ప్రశంసించారు. సునీతా విలియమ్స్ విజయాలు ఆమె అంకితభావం, పట్టుదల మరియు అంతరిక్ష పరిశోధనల పట్ల మక్కువకు నిదర్శనం. మొత్తం 322 రోజుల పాటు అంతరిక్షంలో గడిపిన మహిళా వ్యోమగామిగా రికార్డు సృష్టించింది. మొత్తం 50 గంటలకు పైగా సాగిన ఆమె అంతరిక్ష నడకలు, సవాలుతో కూడిన పరిస్థితులను ఎదుర్కొంటూ ఆమె అసాధారణ నైపుణ్యం మరియు ధైర్యాన్ని ప్రదర్శించాయి. మానవ శరీరంపై మైక్రోగ్రావిటీ ప్రభావాలు, అంతరిక్షంలో ద్రవాల ప్రవర్తన మరియు మైక్రోగ్రావిటీ పరిసరాలలో మొక్కల పెరుగుదలతో సహా అనేక రకాల అంశాలపై దృష్టి సారించి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఆమె చేసిన కృషితో శాస్త్రీయ పరిశోధనలో సునీత చేసిన కృషి అమూల్యమైనది. ఆమె పరిశోధనలు భవిష్యత్తులో దీర్ఘకాల అంతరిక్ష మిషన్లకు సుదూర ప్రభావాలను కలిగి ఉన్నాయి మరియు ఈ రంగాలలో తదుపరి పరిశోధనలకు మార్గం సుగమం చేశాయి. సునీతా విలియమ్స్ తన అద్భుతమైన కెరీర్ను తిరిగి చూసుకున్నప్పుడు అంతరిక్ష పరిశోధనలో సాధించిన పురోగతి మరియు భవిష్యత్ తరాల శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు మరియు వ్యోమగాములను ప్రేరేపించడంలో ఆమె పోషించిన పాత్ర గురించి ఆమె గర్వపడింది. ఆమె వారసత్వం ఆమె స్వంత విజయాలకు మించి విస్తరించింది, ఎందుకంటే ఆమె ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు ఆశ మరియు సంకల్పానికి చిహ్నంగా మారింది. కఠోర శ్రమ, అభిరుచి, రిస్క్లు తీసుకోవాలనే సంసిద్ధతతో మనం చాలా భయంకరమైన సవాళ్లను కూడా అధిగమించి గొప్పతనాన్ని సాధించగలమని సునీత కథ గుర్తు చేస్తుంది. మేము అంతరిక్ష అన్వేషణ యొక్క సరిహద్దులను పుష్ చేస్తూనే ఉన్నందున సునీతా విలియమ్స్ సహకారం మా సామూహిక ప్రయాణంలో ఒక ముఖ్యమైన భాగంగా ఉంటుంది. ఇది నక్షత్రాలను చేరుకోవడానికి మరియు అన్వేషణను ఎప్పటికీ ఆపకుండా మాకు స్ఫూర్తినిస్తుంది. నేడు సునీత అంతరిక్ష సంఘంలో నిమగ్నమై ఉంది, విద్యార్థులు, అధ్యాపకులు మరియు సాధారణ ప్రజలతో తన అనుభవాలను మరియు అంతర్దృష్టులను పంచుకుంటుంది. ఆమె స్టెమ్ విద్య యొక్క ప్రాముఖ్యత మరియు తరువాతి తరం శాస్త్రవేత్తలు మరియు ఇంజనీర్లకు స్ఫూర్తినిచ్చే మరియు మద్దతు ఇవ్వాల్సిన అవసరం కోసం ఒక గాత్ర న్యాయవాది. సాధ్యాసాధ్యాలు అంతులేనివని, దృఢ సంకల్పం, కష్టపడితే మనం అనుకున్నది ఏదైనా సాధించగలమని సునీత సందేశం, ఆశ మరియు ప్రోత్సాహం. మేము అంతరిక్ష పరిశోధన యొక్క భవిష్యత్తు కోసం చూస్తున్నప్పుడు సునీతా విలియమ్స్ వారసత్వం మనల్ని ప్రేరేపించడం కొనసాగిస్తుంది. మేము ఉమ్మడి లక్ష్యం కోసం కలిసి పనిచేసినప్పుడు సాధించగల అద్భుతమైన విజయాలను గుర్తుచేస్తుంది.
భవిష్యత్ తరాల మహిళా వ్యోమగాములు మరియు శాస్త్రవేత్తలకు ఆమె మార్గం సుగమం చేసినందున అంతరిక్ష సంఘంపై సునీత ప్రభావం ఆమె సాధించిన విజయాలకు మించి విస్తరించింది. సవాళ్లను ఎదుర్కోవడంలో ఆమె సంకల్పం మరియు పట్టుదల లెక్కలేనని యువతులను సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ మరియు గణితంలో వృత్తిని కొనసాగించడానికి ప్రేరేపించాయి. మహిళలు తాము ఎంచుకున్న ఏ రంగంలోనైనా విజయం సాధించగలరని, కష్టపడి, అంకితభావంతో ఎంతటి అవరోధాలనైనా అధిగమించి గొప్పతనాన్ని సాధిస్తారని సునీత కథనం శక్తివంతంగా గుర్తుచేస్తుంది. మేము సునీత విజయాలు మరియు వారసత్వాన్ని జరుపుకుంటున్నప్పుడు అంతరిక్ష సమాజంలో వైవిధ్యం మరియు చేరిక యొక్క ప్రాముఖ్యతను కూడా మేము గుర్తుచేస్తున్నాము మరియు సైన్స్ మరియు ఇంజనీరింగ్లో వృత్తిని కొనసాగించడానికి తక్కువ ప్రాతినిధ్యం లేని సమూహాలకు మద్దతు ఇవ్వడం మరియు ప్రేరేపించడం కొనసాగించాల్సిన అవసరం ఉంది. ముగింపులో, సునీతా విలియమ్స్ ప్రయాణం మానవ సంకల్ప శక్తికి మరియు మన అభిరుచులను కొనసాగించడం యొక్క ప్రాముఖ్యతకు నిదర్శనం. వ్యోమగామిగా ఆమె అద్భుతమైన కెరీర్ ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందిని ప్రేరేపించింది మరియు ఆమె వారసత్వం అంతరిక్ష పరిశోధన యొక్క భవిష్యత్తును ఆకృతి చేస్తూనే ఉంటుంది. మేము నక్షత్రాల వైపు చూస్తున్నప్పుడు మరియు విశ్వం యొక్క విస్తారత గురించి ఆలోచిస్తున్నప్పుడు, మేము ఉమ్మడి లక్ష్యం కోసం కలిసి పనిచేసినప్పుడు సాధించగల అద్భుతమైన విజయాలు మనకు గుర్తుకు వస్తాయి. సునీతా విలియమ్స్ కథ, కృషి, అంకితభావం మరియు అన్వేషణ పట్ల మక్కువతో ఏమి సాధించవచ్చో చెప్పడానికి ఒక ప్రకాశవంతమైన ఉదాహరణ మరియు ఆమె వారసత్వం రాబోయే తరాలకు మనకు స్ఫూర్తినిస్తుంది.